ఓ తల్లి యేసు ప్రభుని నమ్ముకుంది. భర్తకు పూరాగా ఇష్టం లేదు ఈమె చర్చికి వెళ్ళడం. ప్రతిరోజు ఆమెని చర్చికి వద్దని భలే బాధలు పెట్టేవాడు. అసలు ఇలా కాదు, దీన్ని ఎట్లాగైనా సరే చర్చి మానిపించాలంటే ఒక మాస్టర్ ప్లాన్ వేయాలని మనసులో అనుకొని ఒక రోజున ఇట్రా అన్నాడు. తన చేతి ఉంగరం తీసి, ఈ ఉంగరం ఎక్కడ దాచిపెట్టు, అరమరలో ఒక దగ్గర బట్టల కింద ఎక్కడో పెట్టింది. వీడేం చేశాడంటే ఆమెను ఎట్లాగైనా కొట్టాలి, చర్చికి వెళ్లకుండా హింసించాలి, అది అతని ప్లాన్. తీసుకుని వెళ్ళి గోదావరిలో ఇసిరి కొట్టాడు. గోదావరిలో పడిపోయింది. ఇతనికి అర్థమైపోయింది గోదావరిలో పడిపోయింది, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూస్తానని సాయంత్రం వచ్చి మొన్న నీకు ఇచ్చిన ఉంగరం తీసుకురా అన్నాడు. గబగబా వెళ్ళి ఉంగరం చూస్తే ఉంది. ఉంగరం తీసుకుని వచ్చి ఆయనకిచ్చింది. నోరు మూత పడకుండా అలాగే చూస్తున్నాడు. ఎలా వచ్చింది నీకు ఉంగరం అని. ఏం లేదయ్యా, పొద్దున నువ్వు వెళ్ళేటప్పుడు చేపల కూర వండమన్నావు కదా, 2 చేపలు తీసుకున్నాను మార్కెట్కి వెళ్ళి. ఆ చేపలు వండుదామని కోస్తే ఒక చేప కడుపులో ఈ ఉంగరం ఉంది. ఈ చేప ఉంగరం, కడుపులో ఉన్న ఉంగరం నా భర్తది కదా, తెలిసింది కదా భర్త ఉంగరం ఏదో, అదేంటి చేప కడుపులో ఉంది అనుకొని ఆశ్చర్యపోయి ఏదో జరిగి ఉంటుంది అనుకొని ఆ ఉంగరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ ఎక్కడ పెట్టిందో అక్కడ పెట్టి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి అతనికి. ఇది ఎలా జరిగింది అంటే, ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈడు దురుద్దేశముతో కీడు చెయ్యాలని ఆ ఉంగరాన్ని విసిరి కొట్టాడో, అది కిందకి రాకమునిపే ఒక చేప మింగింది. ఆ వలలో పడిన చేప మార్కెట్కి వెళ్ళడం, ఆ మార్కెట్లోకి వెళ్ళి ఆ చేపనే దేవుడు చేతికి ఇవ్వడం. ఇదంతా ఆలోచించిన వాడు బుర్ర పోయి, నీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే సజీవుడు అని యేసయ్యను నమ్ముకున్నాడట.